ఎక్కడ ఏ పరిస్థితుల్లో నువ్వు దేవునికి దూరం అవుతున్నావో, పాపపు జోలికి వెళ్తున్నావో, భయంకరమైన చీకటి ఉందో ఆ ప్రాంతం నుండి, ఆ పరిస్థితుల నుంచి నువ్వేమవ్వాలా? వెళ్ళిపోతూ ఉండాలి. దేవుడిచ్చిన వాక్యానుసారంగా దాని నుంచి నువ్వు దూరం అవుతూ ఉండాలి. తిరిగి వెనకకి చూడకూడదు. ఒకసారి నువ్వు డ్రింకింగ్ లో ఉండి బయటకు వచ్చావంటే దాని వైపు తిరిగి చూడకూడదు. ఒకసారి నువ్వు భయంకరమైన వ్యభిచారంలో ఉన్నావంటే దాని నుంచి నువ్వు బయటికి వచ్చి దాని వైపు తిరిగి చూడకూడదు. ఒకసారి నీవు ధనమోహము, ధనవ్యాసం నుండి నువ్వు తిరిగి చూడకూడదు. ఒక పాపంలో నుంచి నువ్వు విడిపించబడిన తర్వాత, ఒక చీకటిలో నుంచి నువ్వు విడిపించబడిన తర్వాత తిరిగి అటువైపు చూస్తే నీ జీవితము ఒక స్తంభముగా మిగిలిపోతుంది, ఒక పనికిరాందిగా మిగిలిపోతుంది. అవును, ఇలాగైతే నీ జీవితం ఇలాగ అయిపోతుంది, అర్ధాంతరంగా ముగిసిపోతుంది. అసలు యేసయ్యను చేరుకోవట్లేదు నువ్వు. మారు మనసు పొంద. ఈ రోజు క్రైస్తవులు, యవన బిడ్డలందరూ కూడా, విశ్వాసులు, సేవకులు అనేక మంది భక్తిలో ముందుకు వెళ్ళిపోతూ ఎక్కడో ఒక్కడ వెనుకకు తిరిగి లోకం వైపు చూసి